ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మోటోరోలా మోటో ఎడ్జ్ 40 నియో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసింది. సో ఈరోజు ఈ మొబైల్ ఎలా ఉంది, కొనొచ్చా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ అయితే మనకి మోటోరోలా పంపించలేదు, అలాగే ఇది ఎటువంటి పెయిడ్ అండ్ ప్రమోషన్ వీడియో అయితే కాదనమాట. ఈ విషయం ఎందుకు చెప్తున్నా, రీసెంట్గా మనకి హానర్ 90 మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఆ మొబైల్ మీద నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ చూడండి. అలాగే ఆ మొబైల్ సేల్కి వచ్చినప్పుడు కూడా నేను దాని గురించి అయితే చెప్పాను, ఈ మొబైల్ కొనకూడదని చెప్పేసి. ఆ టైంలో కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. ఆ కామెంట్స్లో ఒకలేమో మీకు మొబైల్ పంపించలేదు కాబట్టి ఇలా చెప్తున్నారు ఒకలంటే ఓకే, దాన్ని నేను పెద్ద పట్టించుకోను. మరొకలేమో ఏంటి నీకు డబ్బులు అందలేదు అందుకే ఇలా మాట్లాడుతున్నాం అని చెప్పి ఇంకోళ్ళు అయితే అన్నారనమాట. యాక్చువల్గా దీనికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నెగిటివ్ కామెంట్స్ అనేవి ఎప్పుడు వస్తుంటాయి. నెగిటివ్ కామెంట్స్ నేను తీసుకుంటాను, అలా తీసుకున్నప్పుడే మనం మారుతూ ఉంటాం అనమాట. ఏదైనా మనం తప్పు చేస్తే మారవచ్చు. బట్ ఒకసారికి మినిమం కామన్ సెన్స్ లేకుండా, మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా వచ్చి కామెంట్లు పెట్టేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ నోటు తోలుని వచ్చి కామెంట్లో కక్కేసి వెళ్ళిపోతుంటారు అనమాట. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆ మొబైల్ ఎవరినైనా అని చెప్తారనమాట, అసలు వరస్ట్ మొబైల్ అని చెప్పి. ఎందుకంటే ఆ స్పెసిఫికేషన్స్కి ఆ ప్రైస్కి అసలు సంబంధం లేదు. మార్కెట్లో నిలబడాలనుకుంటే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిన మొబైల్. సో ఎలా రావాలి? సో మంచి ప్రైస్తో అయితే తీసుకురావాలన్నమాట. అప్పుడే మార్కెట్లో నిలబడడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ ఇష్టం వాళ్ళుగా బ్రాండ్ని అడ్డం పెట్టుకొని దోచేసుకుంటామంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎందుకంటే అది బాగుందని నేను చెప్పాను అనుకోండి, సో మీకు తెలియదు. ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి తెలిసిపోద్ది. అరే ఏంట్రా ఇడు బాగోలేని మొబైల్ని కూడా, అంటే అంత ప్రైస్ పెట్టిన మొబైల్, అసలు స్పెసిఫికేషన్తో సంబంధం లేని మొబైల్ అంత ప్రైస్ పెడితే ఎలా కొంటామని చెప్పి అర్థమవుతుంది. అలాగే నేను ఆ మొబైల్ని బాగుందని చెప్తే అప్పుడు అనొచ్చు, ఏంటి పెయిడా ఎంత తీసుకొని చెప్తున్నావు అని చెప్పేసి. అదే మొబైల్ బాగుండి ప్రైస్ కూడా మంచి ప్రైస్లో తీసుకొస్తే ఆ టైంలో అది బాగోలేదని నేను చెప్పాను అనుకోండి, అప్పుడు అనొచ్చు, ఏరా నువ్వు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నువ్వు దాన్ని అలా పెడుతున్నావా అని చెప్పేసి అనొచ్చు. వాడొసరికి అక్కడ రెండూ లేదు, నేను ఉన్నట్టుగా చెప్పాను అనమాట. ఇప్పుడు మోటోరోలా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మోటోరోలా వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకు అయితే రివ్యూ యూనిట్ కూడా పంపించలేదు. సో ఈరోజు మోటోరోలా మోటో ఎడ్జ్ 40 నియో మొబైల్ లాంచ్ చేసింది కదా. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చెప్తాను, ఆ తర్వాత ఈ మొబైల్ ప్రైస్, ఆ తర్వాత ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా, అసలు ఇక్కడ నేను హానర్ 90 యూస్ ఎందుకు ఎత్తానని కూడా మీకు తెలుస్తుందన్నమాట. ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.55 ఇంచెస్ POLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 144 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మనకి 10 బిట్ డిస్ప్లే అనమాట. అంటే మీకు 1 బిలియన్ ఇందులో కలర్స్ అయితే చూడడానికి ఉంటుంది. అలాగే కర్వ్డ్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే 1300 వరకు మీకు బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ఈ డిస్ప్లే ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. ఇందులో ప్రాసెసర్ మీకు MediaTek Dimensity 7030 6 నానోమీటర్ బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ మీకు 5G సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ కూడా మీకు 5G అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి 2 స్టోరేజ్ వేరియంట్స్ అయితే దొరుకుతాయి. 8GB 128GB, మరొకటిసరికి 12GB 256GB. ఇక రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ విత్ మనకి మైక్రో విజన్ కూడా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో Android 13తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ మీకు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుందన్నమాట. ఇది ఒక మెయిన్ ప్లస్ అని చెప్పొచ్చు ఈ మొబైల్కి వచ్చేసరికి. అలాగే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, NFC సపోర్ట్ ఉంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ, చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్తోనైతే వస్తుంది. ఇది మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు, అంటే మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు తీసుకుంటే డైరెక్ట్గా 256GBకి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. 128GB అంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ రావడమే 95GB అంత వస్తుంది. అది మీరు 4K వీడియోస్ రికార్డింగ్కి, అలాగే మంచి మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసి మీరు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకునేసరికి సరిపోవచ్చు ఇప్పుడున్న జనరేషన్లో కనుక చూస్తే. ఇక వీటి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మీకు 8GB 128GB వేరియంట్ 23,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 12GB 256GB వేరియంట్ 25,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారనమాట. అంటే బేస్ వేరియంట్ మీకు 24,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇది యాక్చువల్గా ఈ ప్రైస్ చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే చాలా మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. కానీ అక్కడతో మోటోరోలా ఆగలేదు. 28వ తారీఖున మనకి రాత్రి 7 గంటల నుంచి దీని సేల్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఆ సేల్లో వీళ్ళు లిమిటెడ్ టైంలో ఈ మొబైల్స్ని ఇంకా తక్కువ తీసుకొస్తున్నారు. అంటే మీకు బేస్ వేరియంట్ 20,999 రూపాయలకి అందిస్తున్నారు. అదే మీకు 12GB 256GB వేరియంట్ 22,999 రూపాయలకి అందిస్తున్నారు. ఇది కాకుండా బ్యాంక్ కార్డ్ ఆఫర్ ఉంది, అక్కడ ఇన్స్టెంట్ డిస్కౌంట్ మీకు 1000 రూపాయలు దొరుకుతుంది. ఇది కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇంకో 1000 రూపాయలు అయితే బోనస్గా లభిస్తుంది అనమాట. అంటే టోటల్గా చూస్తే మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి 18,999 రూపాయలకే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు కర్వ్డ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో 10 బిట్ డిస్ప్లేని అయితే ఆఫర్ చేస్తున్నారు. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది.
సో ఈ విధంగా మంచి మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ వీళ్ళు ఈ ప్రైస్లో అయితే మనకి మొబైల్ని అందిస్తున్నారు అనమాట. ఒకవేళ ఈ మొబైల్ మనకి ఈ ఆఫర్లు అన్ని పోను చూసినా సరే 24,000 రూపాయలకి అయితే బేస్ వేరియంట్ వస్తుంది. సో ఇలాంటి స్పెసిఫికేషన్స్తో మోటరోలా ఇంతకుముందు తీసుకొచ్చింది మోటో ఎడ్జ్ 40 కూడా బిలో 30,000లో మంచి స్పెసిఫికేషన్తో మొబైల్ని అయితే తీసుకొచ్చింది. అప్పుడు కూడా నేను రికమెండ్ చేశాను, అప్పుడు నాకు మొబైల్ అయితే రాలేదు, అప్పుడు రికమెండ్ చేశాను. ఇప్పుడు కూడా ఈ మొబైల్ మనకి మంచి ప్రైస్లో అయితే తీసుకొచ్చింది అనమాట. సో అందుకే ఇప్పుడు హానర్తో నేను కంపేర్ చేయాలి. హానర్లో చూస్తే మీకు స్టీరియో స్పీకర్స్ లేవు, డాల్బీ అట్మాస్ లేదు, ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ ఇవ్వట్లేదు, ఏమీ లేకుండా 38,000 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారనమాట. దాంతో కంపేర్ చేస్తే మనకి చాలా రెట్లు బెటర్ అనమాట. కానీ మోటర్లో చూస్తారు కదా ఏ ప్రైస్లో తీసుకొచ్చిందో. సో అందుకే నేను హానర్ని అయితే ఇందులో నేను తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా దీని ప్రైస్కి నక్కకి నాగులోకి అనుకున్నంత డిఫరెన్స్ ఉంది. ఇంకా స్పెసిఫికేషన్ పరంగా చూస్తే మనకి మోటరోలా ఎడ్జ్ 40 నియోనే ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే మొబైల్ తీసుకొచ్చిందని చెప్పాలి. సో ఇక్కడ ఇంతకుముందు కూడా మనకి మోటరోలా తీసుకొచ్చేటప్పుడు మెల్లమెల్లగా మార్కెట్ని అంచనా వేసుకుంటూ స్పెసిఫికేషన్స్ని తగ్గట్టుగా ప్రైజులు పెట్టుకుంటూ తీసుకొస్తుంది అనమాట. అందుకే వీళ్ళు మెల్లగా ఇప్పుడైతే బాగానే సక్సెస్గా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే అటు రియల్మీ అండ్ రెడ్మీతో కంపేర్ చేస్తే ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్తో బెటర్గా మార్కెట్ని అయితే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు అనమాట. ఇలా తీసుకొస్తే ఓకే, అంతేగాని మరీ అడ్డగోలుగా దోచేసుకుందామని తీసుకొస్తే మాత్రం ఇంతకుముందు నోకియాని చూసాం, ఇప్పుడు హానర్ని చూస్తున్నాం అనమాట. అదే జాబితాలోకి వెళ్ళిపోద్ది హానర్ కూడా. ఇక మోటరోలా అంతా బాగానే తీసుకొస్తుంది కానీ కాకపోతే స్టాక్ అయితే ఉండవు. ఇది వీళ్ళ దగ్గర మెయిన్ మైనస్ అనమాట. సో వీళ్ళు స్టాక్లో తీసుకొస్తే ఈ మొబైల్ 24,000కైనా జనాలు కొంటారు, వీళ్ళ ఆఫర్లు ఇవ్వకపోయినా సరే. కాకపోతే వీళ్ళు స్టాక్లో అయితే ఉంచట్లేదు. ఇప్పటికీ చూస్తే మనకు మోటో ఎడ్జ్ 40 స్టాక్లో ఉండట్లేదు. ఇప్పుడు చూసినా సరే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తుంది. మేబీ నేను అనుకోవడం ఈ మొబైల్ కూడా రేపు అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇది ఒకటి మోటరోలా మార్చుకుంటే సో మంచి మార్కెట్ని అయితే సంపాదించుకోగలదనమాట. సో యాక్చువల్గా ఇది నేను టెక్ న్యూస్లో కవర్ చేద్దామని టెక్ న్యూస్లో రాసుకున్నాను ఇదంతా. కాకపోతే ఎందుకో నేను దీనికోసం డెడికేటెడ్గా ఒక వీడియో చేయాలనిపించింది, అందుకే డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.